జీవితం కొందరికి వరం, జీవితం మరికొందరికి శాపం. నాకు మాత్రం ఒక యుద్ధం. జీవితం అంటే ఆడుకోవడం, ఓడిపోవడం, గెలవడం కాదు. నిన్ను నువ్వు సృష్టించుకోవడమే జీవితం. మనం ఎంత చురుకుగా ఉంటే మన జీవితంలో డబ్బు అంతే చురుకుగా ప్రవహిస్తుంది. ఎద్దుకు ఎదురుగా, గుర్రానికి వెనుకగా, మూర్ఖునికి దగ్గరగా ఎప్పుడూ నిలబడకూడదు. ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి అంటే మనుషుల్ని నమ్మడం మానేయాలి. అర్థమైంది ఎవరితో ఎలా ఉండాలో, ఎంతలో ఉండాలో. నటనతో కూడిన ఈ బంధాలు ఉన్నా ఒకటే, ఊడినా ఒక్కటే. మనసుంటే రా అనేది ప్రేమ, డబ్బులు ఉంటే రా అనేది బంధువులు. ఏమి లేకున్నా పర్లేదు నేను ఉన్నానురా అనేదే స్నేహం. అవసరం అవకాశం లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలా మారకుండా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం. ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని అరవటం తగ్గించి ఆలోచించడం మొదలు పెడితే అవతలి వాళ్ళ నొప్పి ఏమిటో అర్థమవుతుంది. మంచి చెయ్యడం ఒక గుణం కాదు, అది ఒక అలవాటు. 20-35 వయసులో కార్చే ప్రతి చెమట చుక్క ఆ తర్వాత నీ జీవితాంతం సంతోషంగా, హాయిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. కష్టం విలువ తెలుసుకో, కష్టపడడం నేర్చుకో. స్నేహమనే చెట్టుకు నమ్మకమనే నీరు ఉన్నంతకాలం చెట్టు పచ్చగానే ఉంటుంది. జీవితంలో మనం ఆశపడింది ఎప్పుడూ జరగదు. జీవితంలో ఏమి రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. సంబంధం లేని వ్యక్తులు ఆప్తులవుతుంటే సంబంధం ఉన్న వ్యక్తులేమో శత్రువులవుతున్నారు. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించకు. కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు. పెద్దరికం అనేది నలుగురిని శాసించేది కాదు, ఆ నలుగురిని మంచివైపు నడిచేటట్లు చేసేదే పెద్దరికం. రూపాయి పేదోడి దగ్గరకు రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు, ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, తిరిగి మళ్ళీ అదే నిన్ను చేరుతుంది. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊర్లు తిరిగితే రాదు. మన అనుకునే వారితో 10 నిమిషాలైనా మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. తన ఆదాయానికి మించి ఖర్చు ఉన్నప్పుడు ఎవడూ ధనికుడు కాదు. తన ఖర్చును మించి ఆదాయం ఉన్నప్పుడు ఎవడూ పేదవాడు కాదు. ప్రేమను నటించడం మానేంత వరకు ప్రేమను గెలవలేవు. స్నేహమంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు. స్నేహమంటే అవసరాలు తీరాక వదిలి వెళ్ళేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే నిజమైన స్నేహం. ఎవరి కోసమో నిన్ను నీవు మార్చుకోనవసరం లేదు, కానీ నీ కోసం అన్నింటినీ మార్చుకున్న మనిషిని మాత్రం జీవితంలో పోగొట్టుకోకు. మంచివారిని బాధ పెడితే తాత్కాలికంగా సంతోషం కలిగినా శాశ్వతమైన బాధ జీవితంలో మిగిలిపోతుంది. అందమైన జీవితం ఒక అద్భుత కల్పన మాత్రమే, ఎందుకంటే ఊహకందని అద్భుతమే జీవితం. జీవితం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు, నిన్ను నువ్వు కొత్తగా సృష్టించుకోవడం. జీవితం ఒక తరగతి గది, ప్రతిరోజు ఏదో ఒక కొత్త పాఠం నేర్పిస్తూనే ఉంటుంది. వేరే ఆడదానితో అక్రమ సంబంధం ఉన్నట్టు భార్యకు తెలియనంతకాలం భర్తకు స్వర్గమే, తెలిసిన మరుక్షణం నుంచి ప్రత్యక్ష నరకమే.